హాయ్ వ్యూర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లయింగ్ గైడ్స్. నేను మీ సాయిరామ్. ఈరోజు నేను మీకు శబరిమల ఆలయం గురించి మరియు అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి నేను మీకు ఈరోజు తెలియజేద్దామని అనుకుంటున్నాను. జనరల్గా అయ్యప్ప స్వామి అవతారం మహిషి సంహారం కోసం అని చాలామందికి తెలుసు. అసలు అయ్యప్ప స్వామి ఎవరు, మహిషి ఎవరు, వాళ్ళు ఆ రూపం దాల్చడానికి కారణం ఏంటి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధానంలో నేను వివరిద్దామని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మహిషాసురుడు, అతని చెల్లి అయిన మహిషి అండ్ భస్మాసురుడు స్టోరీస్ గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా మహిషాసురుడి కథ గురించి తెలుసుకుందాం. మహిషాసురుడి పుట్టుక ఎలా జరిగింది అంటే, పురాణాల ప్రకారం ధనుడు అనే ఒక అసుర రాజు ఉండేవారు. ఆయనకి రంబడు, కరంబడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ రంబడు కరంబుడికి సంతానం లేకపోవటం వల్ల వారిద్దరూ అన్నదమ్ములు సంతానం కోసం పంచనదం అనే ప్రదేశంలో తపస్సు చేయాలని అనుకుంటారు. అలా ఆ పంచదనం అనే ప్రదేశానికి వెళ్తారు. కరంబుడు ఆ పంచనదం అనే ప్రదేశంలో ఉన్న ఒక సరస్సు మధ్యలో ఉన్న ఒక రాతి మీద కూర్చొని వారి చుట్టూ ఒక 5 అగ్ని కాగడాలను ఏర్పాటు చేసుకొని, మరియు రంబడు ఆ సరస్సుకు ఒడ్డున ఉన్న ఒక మాలవటం అని పిలువబడే ఒక చెట్టు కొమ్మ మీద ఒంటికాలు మీద నుంచొని ఘోర తపస్సు చేస్తూ ఉంటారు. అది చూసిన ఇంద్రుడు వారి తపస్సును ఎలా అయినా చెడగొట్టాలి అన్న ఉద్దేశంతో ఒక ముసలి అవతారంలోకి వచ్చి కరంబుడి కాలి పట్టుకొని ఆ సరస్సులో ఉన్న నీటి లోపలికి తీసుకెళ్ళి చంపేస్తాడు. అన్న అరుపులు విన్న రంబడికి ఏం చేయాలో తెలియక తపోభంగం కలిగి అక్కడ జరిగిందంతా చూసి ఇంద్రుడి శక్తి ముందు తను సరిపోడు అని తను ఎలా అయినా చనిపోదాం అనుకొని అక్కడ ఉన్న కత్తిని తీసుకొని తన తలను నరుక్కొని చనిపోదామని అనుకుంటాడు. అప్పుడు వెంటనే అగ్నిదేవుడు రంబడి ముందు ప్రత్యక్షమయ్యి, ఆత్మహత్య అనేది ఎదుటివారిని చంపడం కన్నా చాలా పెద్ద పాపం, నీకేం వరం కావాలో కోరుకో, నేను నెరవేరుస్తాను అని చెప్తాడు. అప్పుడు రంబడు, నాకు నీకన్నా తేజోమయమైన మరియు ఎలాంటి మగదేవుళ్ళు మరియు మగ అసురులు వాళ్ళ చేతిలో చావకూడదు, మరియు దీంతో పాటుగా అన్ని విద్యల్లో ఆరితేరిన శక్తివంతమైన కొడుకు కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు అగ్నిదేవుడు రంబడితో ఈ విధంగా అంటాడు, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళే మార్గంలో ఎవరి మీద అయితే నీకు మోహం కలుగుతుందో వారి ద్వారా నువ్వు కోరుకున్న కొడుకు సంతానంగా నీకు వస్తాడు అని వరం ఇచ్చి అగ్నిదేవుడు అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. అప్పుడు రంబడు పంచనదం అనే ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళే మార్గంలో ఒక సుందరమైన యక్షస్థలం కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో అందరూ యక్షులు సూక్ష్మ రూపంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అదే ప్రదేశంలో ఒక గేదెను చూసి మోహితుడు అయ్యి ఆ గేదెతో సంయోగం చెందటం వల్ల ఆ గేదె వెంటనే గర్భం దాలుస్తుంది. అప్పుడు రంబడు గర్భవతిగా ఉన్న ఆ గేదెను తీసుకొని పాతాళంలో ఉన్న అసురలోకానికి తీసుకొని వెళ్తాడు. రంబడు అసురలోకానికి ఆ గర్భవతిగా ఉన్న గేదెను తీసుకొని వచ్చి నగలతో అలంకరించి అక్కడ వారందరికీ తన భార్యలా పరిచయం చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడువగా ఒక దున్నపోతు వచ్చి గర్భవతిగా ఉన్న ఆ గేదె మీద బలవంతం చేయబోతే రంబడు అడ్డు వస్తాడు. అప్పుడు రంబడికి ఆ దున్నపోతుకి జరిగిన కొట్లాటలో దున్నపోతు తన కొమ్ములతో రంబడుని పొడిచి హతమారుస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న అసుర జనమంతా ఆ దున్నపోతుని హతమారుస్తారు. అప్పుడు అక్కడ ఉన్న అసురులు అంతా కలిసి రంబడి యొక్క చితి కార్యక్రమాలను చూసుకుంటారు. చితి వెలిగించిన వెంటనే రంబడి భార్య అయిన ఆ గర్భవతిగా ఉన్న ఆ గేదె కూడా చితిలోకి దూకి చనిపోతుంది. ఆ చితిలోంచి సహగం మనిషి రూపం మరియు మిగతా సహం మహిషి రూపం అంటే దున్నపోతు రూపం దాల్చిన ఒక నవయవ్వన యువకుడిగా మహిషాసురుడు ఉద్భవిస్తాడు. అక్కడ ఉన్న అసురులంతా మహిషాసురుడికి జరిగిందంతా చెప్తారు. దీనికి ప్రతిఫలంగా ఎలాగైనా ఇంద్రుణ్ణి అండ్ దేవతల్ని
ఓడించడం కోసం బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు. మహిషాసురుడు తపోశక్తి ఉన్న ఏ దేవుడి చేతిలో అంటే ఏ మగవారి చేతిలో తనకి చావు ఉండకూడదని, అలాగే ఆడవాళ్ళెటు తను ఏం చేయలేరు అనే ఒక దురహంకారంతో ఆ వరం అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చి అదృశ్యమైపోతాడు. మహిషాసురుడు బ్రహ్మదేవుడి నుంచి వరం ఎప్పుడైతే పొందుతాడో వెంటనే ఇంద్రలోకానికి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. దేవతలే కాకుండా శివ మరియు వైష్ణవ పూజలు చేసే మునులని సైతం చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు మహిషాసురుడితో యుద్ధం చేసినా దేవతలు ఓడిపోతూనే ఉంటారు. అప్పుడు అందరు దేవతలు కలిసి ఆది పరాశక్తి అయిన దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించి తమ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఇచ్చేసేస్తారు. అప్పుడు ఆ ఆది పరాశక్తి దుర్గమ్మ మహిషాసురుడు మర్దిని రూపం దాల్చి 9 రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి మహిషాసురుడిని సంహరిస్తుంది. అన్నయ్య మరణ వార్త విన్న మహిషాసుర మర్దిని చెల్లి అయిన మహిషి పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి తనకి ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు. అప్పుడు మహిషి తనకి మరణం అనేది లేకుండా వరం కావాలని కోరుకుంటుంది. ఒకవేళ అలాంటి వరం పొందలేకపోతే కనుక నాకు మరణం అంటూ ఉంటే శివుడు మరియు విష్ణువు కలయిక వల్ల జన్మించిన ఒక బిడ్డ వల్ల తనకి మరణం ఉండాలి అని, అది కూడా వాళ్ళకి పుట్టిన బాబుకి భూలోకంలో 12 సంవత్సరాలు వచ్చిన తర్వాతే తనని చంపే హక్కు ఉండాలని ఒక విచిత్రమైన వరం బ్రహ్మదేవుడిని కోరుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషి కోరుకున్న విధంగా వరం ఇచ్చి అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఇది ఇలా ఉండగా భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. అతను తపస్సుకు మెచ్చిన శివుడు ఏం వరం కావాలో కోరుకోమని భస్మాసురుడుతో అనగా, భస్మాసురుడు తాను ఎవరి తల మీద అయితే చేయి పెడతాడో వారు అక్కడికక్కడికే భస్మం అయిపోయి చనిపోవాలి అని ఒక విచిత్రమైన వరాన్ని భస్మాసురుడు కోరుకుంటాడు. అప్పుడు శివుడు మొదట అది అసంభవం అని చెప్పి భస్మాసురుడు మొండిపట్టు వల్ల ఆ వరం ఇస్తాడు. శివుడు ఇచ్చిన వరం నిజంగా పనిచేస్తుందో లేదో అన్న అనుమానంతో శివుడి తల మీదే చేయి పెట్టి పరీక్షిద్దామని భస్మాసురుడు ట్రై చేస్తాడు. అదే సమయంలో శివుడు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. శివుడు ఎక్కడికైతే వెళ్తాడో భస్మాసురుడు కూడా అతన్ని ఫాలో అవుతూ అతను ఎక్కడైతే ప్రత్యక్షమవుతాడో అదే ప్రదేశంలో భస్మాసురుడు కూడా ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఇదంతా గమనించిన విష్ణుమూర్తి ఒక మోహిని రూపంలో భస్మాసురుడి దగ్గరికి వచ్చి మోహపు చూపులతో భస్మాసురుడు తన మాయలో పడేలా కొన్ని విచిత్రమైన భంగిమలలో భస్మాసురుడికి తన వశపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ మోహిని మాయలో పడిన భస్మాసురుడు ఆమెని అనుకరిస్తూ ఆమె ఏం చేస్తే తను అలాగే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆమె తన చెయ్యిని తన తల మీద పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే భస్మాసురుడు కూడా ఆమెని అనుకరిస్తూ తను చేసినట్లే తన తల మీద తన చెయ్యే పెట్టుకోవటం వల్ల అక్కడ భస్మాసురుడు అక్కడికక్కడే బూడిదైపోయి మరణిస్తాడు. ఇది అంతా గమనించిన శివుడు ఆ మోహినిని ఎవరు నువ్వు అని అడుగగా అప్పుడు ఆ మోహిని ఏమని సమాధానం ఇస్తుందంటే, నేను మీరు ఏ విధంగా అయితే నన్ను ఊహిస్తారో నేను మీకు అదే విధంగా కనిపిస్తాను అని శివుడితో అంటుంది. అప్పుడు శివుడు ఆమెతో నాట్యం చేయాలి అని అనుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నాట్యం చేసి వాళ్ళ కలయిక వల్ల ఒక స్వేదం బిందువు నేల మీద పడుతుంది. ఆ బిందువులోంచి ప్రకాశవంతమైన తేజస్సుతో ఒక బాలుడు అయ్యప్ప స్వామిగా ఉద్భవిస్తాడు. అలా అయ్యప్ప స్వామి జననం సంభవిస్తుంది. అప్పుడు శివయ్య ఒక ముని రూపంలో వచ్చి ఆ బాలుడిని భూలోకంలో పందల రాజ్యంలోని దండకారణ్యంలో ఆ బాలుడిని వదిలేసి వెళ్ళిపోతాడు. పందల రాజ మహారాజు గొప్ప శివభక్తుడు. ఆయనకి ఎప్పటి నుంచో సంతానం కోసం శివారాధన చేస్తూ ఉంటాడు. ఒకరోజు పందల రాజు వేట కోసం అడవికి వెళ్తే అక్కడ ఒక బాలుడు ఏడుపు వినిపిస్తుంది. అప్పుడు ఆ రాజు వెళ్ళి చూడగా అక్కడ ఒక దివ్య తేజస్తో ఒక బాలుడు చిరునవ్వు నవ్వుతూ రాజును చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు శివుడు ఒక ముని రూపంలో ప్రత్యక్షమయ్యి, సంతానం లేని నీకు ఆ మహాదేవుడే ఈ బాబుని నీకు ఇచ్చాడు అని పెంచుకోమని చెప్తాడు. అప్పుడు రాజు సంతోషంతో
పందల రాజ్యంకి వెళ్ళి రాణికి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంతో ఆ బాబుని మంచిగా చూసుకుంటారు. అయ్యప్ప వచ్చిన వేళ విశేషం వల్ల కొన్ని రోజులకే ఆ రాణి గర్భవతి అయ్యి ఆ రాణికి ఒక మగ సంతానం జన్మిస్తాడు. పందలరాజుకు శివానుగ్రహం వల్ల అడవిలో దొరికిన బాలుడికి ఆ బాలుడు దొరికిన సమయంలో మెడలో ఒక హారం ధరించడం వల్ల ఆ బాలుడికి మణికంఠుడు అనే పేరు పెడతాడు. ఆ బాలుడు అతి చిన్న వయసులోనే విలువిద్యల్లో చాలా ప్రతిభ చూపిస్తాడు. చాలా దూరంలో ఉన్న మామిడి చెట్టులో ఉన్న మామిడి పళ్ళన్నీ ఒక్క ఆకు కూడా కిందకు రాలకుండా మామిడి పళ్ళను గురిపెట్టి కింద పడేలా చేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోతూ అయ్యా అప్ప భలే భలే అని సంబరపడుతూ ఉంటారు. అలా అయ్యప్ప స్వామికి అయ్యప్ప అనే పేరు వచ్చింది. ఇంత చిన్న వయసులోనే అయ్యప్ప ఇలాంటి ప్రతిభ చూపించేసరికి ఆయన గురువు ఆశ్చర్యపోయి ఈయన దివ్యశక్తులు ఉన్న సాక్షాత్తు దేవుడే తన దగ్గరికి వచ్చాడు అని చాలా సంతోషిస్తాడు. కానీ ఆ మునికి ఉన్న ఒకే ఒక్క బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆ మునికి ఒక కళ్ళు కనిపించని మరియు మాట్లాడలేని మరియు వినికిడి శక్తి కోల్పోయిన ఒక కుమారుడు ఉండేవాడు. అతను అలా ఉండటమే ఆ మునికి చాలా పెద్ద బాధగా అనిపిస్తూ ఉండేది. అయ్యప్ప స్వామి విద్య ముగించుకొని వెళ్ళే ముందు గురుదక్షిణ కోసం ముని కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆ ముని కుమారుడికి మాటలు మరియు వినికిడి శక్తిని మరియు చూపు వచ్చేలాగా చేస్తాడు. అందుకు ఆ ముని చాలా సంతోషిస్తాడు. ఇది ఇలా ఉండగా పందల రాజ్యంలో ఉన్న సమస్యలన్నీ చాలా ప్రతిభతో అయ్యప్ప స్వామి పరిష్కరిస్తూ ఉంటాడు. అయ్యప్ప ప్రతిభను చూసి ఓర్వలేక ఆ రాజ్యంలో ఉన్న మంత్రి అయ్యప్పని ఎలాగైనా రాజ్యం నుంచి తరిమి కొట్టాలని మహారాణి దగ్గరికి వెళ్ళి అయ్యప్ప గురించి మాయ మాటలు చెప్తాడు. అయ్యప్ప ఉండగా మీ కుమారుడికి పట్టాభిషేకం ఉండదు, మీ కుమారుడు బ్రతుకున్నంత కాలం అయ్యప్ప కింద బానిసలాగా ఉంటాడు అని మాయ మాటలు చెప్పి రాణి యొక్క మనసును మారుస్తాడు. అప్పుడు రాణికి ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉండగా మంత్రి ఒక పెద్ద పథకం వేస్తాడు. మహారాణికి తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి తగ్గాలి అంటే అప్పుడు పిల్లల్ని అప్పుడే కన్నా పులి దగ్గరికి వెళ్ళి ఆ పులిపాలను తీసుకుని రమ్మని రాజ్యం మొత్తం దండోరా వేయిస్తాడు. చాలామంది సైనికులు వీరులు అడవికి వెళ్ళి పులిపాలు తేలేక తిరిగి వచ్చేస్తారు. అది గమనించిన అయ్యప్ప స్వామి పందలరాజుకి ఈ విధంగా చెప్తాడు. నాన్న నేనే అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొని వస్తానని చెప్తాడు. అందుకు పందలరాజు వద్దు అని చెప్పగా అయ్యప్పనే రాజును ఒప్పించి అడవికి వెళ్తాడు. పందలరాజు అప్పుడు అయ్యప్ప కోసం అడవికి వెళ్తున్నాడని తెలిసి ఆయనే దగ్గరుండి అన్ని సౌకర్యాలు ఆయనే చూసుకుంటాడు. అయితే ఆ అడవికి వెళ్ళే ముందు పందలరాజు అయ్యప్ప స్వామికి ఒక 2 అరలు ఉన్న నల్లని వస్త్రంలో ఒక అరలో 3 కన్నుల టెంకాయ దేవుడి కోసం మరియు ఇంకొక అరలో బెల్లం మరియు మరమరాలు లాంటి కొన్ని తినుబండారాలు తినే ఒక నల్లటి సంచిని ఇస్తాడు. ఆ సంచినే ఇరుముడి అని అంటారు. ఆ ఇరుముడిని అయ్యప్ప స్వామి తన తలపై పెట్టుకొని ఒంటరిగా అడవిలోకి వెళ్తాడు. మహిషిని సంహరించే సమయం ఆసన్నమైందని తెలుసుకున్న నారద మహర్షి మహిషి దగ్గరకు వెళ్ళి నిన్ను అంతమొందించడానికి ఆ హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి వస్తున్నాడని చెప్పి నారాయణ నారాయణ అని అదృశ్యమవుతాడు. అప్పుడు అడవిలో ఉన్న మహిషిని గుర్తించి అయ్యప్ప స్వామి హతమారుస్తాడు. మహిషి శరీరంలోంచి లీలావతి అని పిలువబడే ఒక సుందరమైన యువతి మహిషి యొక్క శరీరంలోంచి బయటకు వస్తుంది. అయ్యప్పను చూసి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి నేను నిత్య బ్రహ్మచారిణి అని చెప్తాడు. లీలావతి ఎంతకీ వెనకపోయేసరికి సరే నన్ను చూడటానికి ఈ శబరిమలై అనే పిలువబడే ఈ కొండకు కన్యస్వామి అయితే ఎప్పుడైతే రాకుండా ఉంటాడో అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అయ్యప్ప స్వామి చెప్తాడు. అప్పటి నుంచి ఆ లీలావతి అనే ఆవిడ శబరిమలైకి దగ్గరలో ఉన్న అంటే స్వామివారి సన్నిధానానికి దగ్గర పక్కనే ఉన్న మాలికాపురం అని పిలువబడే ఒక చిన్న ప్రదేశంలో ఆవిడ మాలికాపురత్తమ్మ దేవిగా అక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. మహిషి నుంచి విముక్తి పొందిన దేవతలందరూ అయ్యప్ప స్వామిని మెచ్చుకుంటారు.
ఇంద్రుడు మరియు ఇతర దేవతలు పెద్ద పులులుగా మారి అయ్యప్ప స్వామిని తన మీద ఎక్కించుకొని పందల రాజ్యంకి బయలుదేరతారు. పెద్ద పులి మీద వస్తున్న అయ్యప్పని చూసి ఆ రాజ్య ప్రజలంతా భయాందోళనలతో భయపడుతూ దూరంగా వెళ్ళిపోతారు. అక్కడి ప్రజలంతా భయంతో అటు ఇటు పరిగెత్తిన సమయంలో పందల రాజ్యం చేరుకున్న అయ్యప్ప స్వామిని చూసి అక్కడ ఉన్న మంత్రి మరియు అయ్యప్ప స్వామి తల్లి ఇద్దరూ ఒకేసారి ఆ సన్నివేశం చూసిన వెంటనే పక్షవాతం వచ్చినట్లు వారి శరీర అవయవాలు పనిచేయవు. అప్పుడు వారు అయ్యప్ప స్వామిని నమస్కరించి క్షమించమని అడుగగా వెంటనే వారిని అయ్యప్ప స్వామి క్షమిస్తాడు. నిజం తెలుసుకున్న వారు అయ్యప్పనే యువరాజుగా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ అయ్యప్ప స్వామి అందరూ అనుకున్నట్టుగా తనకి రాజ్య పరిపాలన ఇష్టం లేదని తిరస్కరిస్తాడు. తను భూమి మీదకు వచ్చిన కార్యం ముగిసింది అని, తను వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్తాడు. అప్పుడు పందలరాజు అయ్యప్ప స్వామికి ఒక గుడిని కట్టించాలని అనుకుంటాడు. అందుకు అయ్యప్పనే అడుగుగా తను ఒక బాణం విల్లుకు ఎక్కుపెట్టి ఈ బాణం ఎక్కడైతే పడుతుందో ఆ బాణం పడ్డ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్తాడు. అప్పుడు పందలరాజు అయ్యప్ప స్వామి చెప్పినట్లుగానే ఆ ప్రదేశంలో ఒక గుడిని కట్టించి ఆ గుడి ముందు 18 మెట్లను నిర్మిస్తాడు. అయ్యప్ప చరిత్ర పూర్తిగా విన్నారు కదా, ఇక శబరిమలని చూద్దామా? ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశమే పంపానదీ తీరం. 41 రోజుల మండల దీక్ష నియమనిష్టలతో చేసి చాలా దూర ప్రాంతాల నుంచి అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులందరూ ఈ పంపానదిలో స్నానం చేసి తమతో తెచ్చుకున్న ఇరుముడులకు హారతి ఇచ్చి ఇరుముడిని తన నెత్తి మీద పెట్టుకొని స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని శరణాలు చదువుకుంటూ తమ యాత్రని ఈ ప్రదేశం నుంచి ప్రారంభిస్తారు. శబరిమల చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులకు 2 మెయిన్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సికింద్రాబాద్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12:15కి స్టార్ట్ అయ్యి నల్గొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, తిరుపతి, కాట్పాడి, ఎర్నాకుళం, కొట్టాయం, చెంగనూరు మీదుగా త్రివేంద్రం చేరుకుంటుంది. అదేవిధంగా సెకండ్ ట్రైన్ వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ న్యూఢిల్లీలో స్టార్ట్ అయ్యి విజయవాడకి మధ్యాహ్నం 3 గంటల సమయంలో రీచ్ అవుతుంది. అక్కడి నుంచి తెనాలి, నెల్లూరు, తిరుపతి, కాట్పాడి, ఎర్నాకుళం, కొట్టాయం, చెంగనూరు మీదుగా త్రివేంద్రం చేరుకుంటుంది. మాది గుంటూరు కావడంతో మేము రెగ్యులర్గా ఈ 2 ట్రైన్స్ మాత్రమే యూజ్ చేస్తాము. వేరే ప్రాంత ప్రజలు ఎవరైనా శబరిమల చేరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకేమైనా ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. శబరిమల చేరుకోవడానికి కొట్టాయం ఆర్ చెంగనూరు స్టేషన్లో మాత్రమే దిగాల్సి ఉంటుంది. జనరల్గా శబరిమల మొదటిసారి దర్శించుకోవాలి అంటే ఎరుమేలి అనే ఒక ప్రదేశం చేరుకోవాల్సి ఉంటుంది. అయ్యప్ప మహిషిని సంహరించే సమయంలో వావర్ అని పిలువబడే ఒక సముద్రపు దొంగ అయ్యప్ప స్వామికి సాయం చేశాడు. అందువల్ల శబరిమల వచ్చిన ప్రతి భక్తులు ముందుగా వావర్ స్వామిని దర్శించుకున్న తర్వాతే వెంటనే ఆపోజిట్లో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి అని అయ్యప్ప స్వామి సాక్షాత్తు చెప్పినట్లు గ్రంథాల్లో ఉంది. అందుకే అయ్యప్ప భక్తులు ఎవరైనా శబరిమల వెళ్తే వారి బ్యాచ్లో ఎవరన్నా ఒక కన్యాస్వామి ఉంటే ఖచ్చితంగా మొదట ఎరుమేలు వెళ్ళి అక్కడ ఉన్న పంపానదిలో స్నానం చేసి మొదట వావర్ స్వామిని దర్శించుకుంటారు. వావర్ స్వామిని దర్శించుకునే ముందు పంపానదిలో స్నానం చేసిన వెంటనే వాళ్ళ ఒంటికి రంగులు పూసుకొని ఆకులు, పువ్వులు మరియు బెలూన్స్ కట్టుకొని పేట తుళ్ళి ఆడుకుంటూ మేళతాళాలతో వావర్ స్వామిని దర్శించుకొని తర్వాత ఆపోజిట్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరిగి పంపానదికి బయలుదేరతారు. కొట్టాయం ఆర్ చెంగనూరు రైల్వే స్టేషన్స్ నుంచి ఎరుమేలి, పంప చేరుకోవాలి అంటే కేఎస్ఆర్టీసీ బస్సెస్ మనకి అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా ప్రైవేట్ క్యాబ్స్ మరియు జీప్స్ అండ్ ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి. పంపానదిలో స్నానం చేసి సన్నిధానంలో ఉన్న అయ్యప్పని స్వామిని దర్శించుకునేందుకు ప్రయాణం స్టార్ట్ చేసిన అయ్యప్ప స్వామి భక్తులందరూ
తమ ఇరుముడిలోంచి ఒక కొబ్బరికాయను తీసుకొని పంపా గణపతి ఆలయంకి ఎదురుగా ఉన్న, అంటే పంపా గణపతి గుడి మనకి ఫస్ట్ వస్తుంది, ఆ పంపా గణపతి గుడి దగ్గర తమ ఇరుముడిలోంచి ఒక కొబ్బరికాయ తీసుకొని, అంటే ఫస్ట్ కొబ్బరికాయ ఈ ప్రదేశంలో కొట్టి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. మండల దీక్ష పూర్తి చేసిన స్వాములు తమ ఊరు నుంచి స్టార్ట్ అయ్యే రోజు గురుస్వామి సమక్షంలో ఇరుముడి కట్టించుకుంటారు. ఇరుముడిలో 2 అరలు ఉంటాయని చెప్పాను కదా. ఒక అరలో శివకేశవునికి గుర్తుగా ఒక నేతికాయను సమర్పిస్తారు. గురుస్వామి ఈ నేతికాయలను ప్రయాణం రోజు ఉదయాన్నే, అంటే తెల్లవారుజామున అయ్యప్ప స్వామి పూజ ముగించుకొని తర్వాత అవసరమైన అన్ని కొబ్బరికాయలను తీసుకొని ప్రతి ఒక్క కొబ్బరికాయకి పీచు మొత్తం తీసేసి ఆ కొబ్బరికాయకి ఉన్న 3 కళ్ళల్లో ఒక కంటిని హోల్ చేసి ఉంచుతారు. ఇరుముడిని కట్టే సమయంలో గురుస్వామి ఈ హోల్ చేసి ఉంచిన కొబ్బరికాయని ఎవరైతే స్వామికి ఇరుముడి కడుతున్నారో ఆ స్వామి 2 అరచేతుల మధ్యలో ఈ కొబ్బరికాయని పట్టుకోమని చెప్పి గురుస్వామి కొబ్బరికాయకు ఉన్న హోల్లో ఇంచి కరిగించిన ఆవు నెయ్యిని పోస్తూ, ఆ నెయ్యి పోసే సమయంలో మాల వేసుకున్న భక్తులే తమ కోరికలు ఏవైతే ఉన్నాయో వారి మనసులో కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని శరణాలు చెప్తూ ఆ నేతికాయ నిండే వరకు అందులో నెయ్యి పోసి, అందులో ఉన్న నెయ్యి బయటికి రాకుండా ఒక లక్కతో సీల్ వేస్తారు. ఈ నేతికాయతో పాటు ఒక పన్నీర్ డబ్బా మరియు తేనె సీసా, పసుపు కుంకుమ ప్యాకెట్స్, వీటితో పాటుగా వాళ్ళకి తోచినంత కొంత దక్షిణ ఈ నేతికాయతో పాటు ఉంచి ఇది ఈ 2 అరల్లో ఒక అరలో పెట్టి ఆ అరని ఒక తాడుతో కట్టేస్తారు. ఇరుముడికి 2వ అరలో గురుస్వామి 3 పీచు తీసిన కొబ్బరికాయలను నింపుతాడు. అంటే ఈ 3 పీచు తీసిన కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో వాటికి నీట్గా పీచు తీసేసేసి వాటికి పసుపు రాసి లేదంటే గంధం రాసి బొట్లు పెట్టి ఆ 3 కొబ్బరికాయల్ని ఈ 2వ అరలో ఉంచి ఒక తాడుతో కట్టేసేసి, ఈ ఇరుముడి మొత్తం ఒక నల్లని వస్త్రంతో నిర్మితమై ఉంటుందని చెప్పాను కదా. ఈ నల్లని వస్త్రం బయటికి కనిపించకుండా ఒక కొత్త దుప్పటి ఆర్ కండవాలో ఈ ఇరుముడిని ఉంచి ఎవరైతే ఇరుముడి కట్టుకున్న స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఇరుముడిని తల మీద పెట్టుకొని వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశంలో చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఈ చెకింగ్ పాయింట్లో మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ని చెక్ చేస్తారు. అంతకుముందు దర్శనం టికెట్స్ ఏమీ ఆన్లైన్ సిస్టమ్ అనేది ఉండేది కాదు. కరోనా తర్వాత నుంచి ఎంతమంది భక్తులు ఈ టెంపుల్ దర్శనానికి వస్తున్నారో ఒక లెక్క కోసం వీళ్ళు ఈ సిస్టమ్ అనేది పెట్టారు. ఈ ఆన్లైన్ దర్శనం వర్చువల్ క్యూ టికెట్స్ అని అంటారు. ఇవి మనకి www.sabrimala.online.org అనే వెబ్సైట్లో మనం ఆన్లైన్ టికెట్స్ అనేవి ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఆన్లైన్లో టికెట్స్ దొరకకపోయినా పర్లేదు, టికెట్స్ లేని భక్తులు ఎవరైతే ఇక్కడికి వస్తారో సేమ్ యాజ్ యూజువల్గా పంబలో స్నానం చేసి పంబా గణపతికి కొబ్బరికాయ కొట్టి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత, అంటే పంబా గణపతి టెంపుల్ పక్కనే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరే మనకి ఆఫ్లైన్ టికెట్స్ అనేవి ఇవ్వడానికి ఒక కౌంటర్ అనేది ఉంటుంది. సో అక్కడ ఆఫ్లైన్ టికెట్స్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఆఫ్లైన్ టికెట్స్ కోసం ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. లైక్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇలా ఏదో ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉండాలి. ఇవి ఉంటే మనం ఆఫ్లైన్ టికెట్ తీసుకోవచ్చు. చెకింగ్ పాయింట్ దగ్గర అందరినీ చెక్ చేస్తారండి. సో ఈ చెకింగ్ పాయింట్ దగ్గర 10 నుంచి 50 సంవత్సరాల లోపు ఆడవారిని మాత్రమే అలో చేస్తారు. ఈ చెకింగ్ పాయింట్ దగ్గర ఆధార్లో ఉన్న ఏజ్ లిమిట్ని బట్టి చెక్ చేసి ఒకవేళ ఏజ్ క్రైటీరియా మీట్ అవ్వకపోతే వాళ్ళని ఇక్కడే ఆపేసి లేడీస్ కోసం సపరేట్గా ఏర్పాటు చేసిన ఉమెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఉంచుతారు. ఈ ఉమెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఈ చెకింగ్ పాయింట్కి పక్కనే ఉంటుంది. అండ్ వాళ్ళని ఇక్కడే ఉంచి వాళ్ళకి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశాన్ని సరంగుత్తి అని అంటారండి. ఈ ప్రదేశం యొక్క స్పెషాలిటీ ఏంటంటే శబరిమల యాత్ర చేయడానికి ఎవరన్నా కన్యాస్వామి ఈ ప్రదేశంకి వచ్చినప్పుడు ఈ కన్యాస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రదేశంలో ఒక
బాణాన్ని అనేది గుచ్చుతారండి. ఆ బాణాలు అవన్నీ ఇక్కడ అమ్ముతారు. ఒక బాణాన్ని గుచ్చి ఇక్కడ ఈ ప్రదేశంలో కొబ్బరికాయ అనేది కొడతారు. నేను ఇందాక మీకు అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి చెప్పినప్పుడు లీలావతి అనే ఒక యువతి అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది కదా, అప్పుడు అయ్యప్ప స్వామి ఒక మాట చెప్తాడు. అంటే ఈ కొండకి ఎవరైతే కన్యాస్వాములు ఎప్పుడైతే రాకుండా ఉంటారో అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒక మాట చెప్తాడు కదా. సో దానికి సాక్ష్యమే ఇదండి. అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశంలో కన్యాస్వాములు వచ్చి ఒక బాణాన్ని అనేది ఇక్కడ గుచ్చుతారు. ఆ గుచ్చింది అనేది ఏంటంటే సాక్ష్యం అన్నమాట. సో ఈ ప్రదేశానికి ఆవిడ ఎవరైతే మాలికాపురత్తమ్మ దేవి, ఈవిడనే లీలావతి అని కూడా అంటారండి. సో ఆవిడ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడున్న బాణాలన్నీ చూసి ఆవిడ ఏడుస్తూ తిరిగి వెళ్ళిపోతుందంట. సో దానికి సాక్ష్యం కోసమే ఈ యొక్క శరంగుత్తి అనే ప్లేస్ అనేది ఉంటుందండి. చెకింగ్ పాయింట్ అయిపోయిన తర్వాత మనకి సన్నిధానం చేరుకోవడానికి 2 రూట్స్ ఉంటాయండి. ఒకటి మెట్ల మార్గం. మెట్ల మార్గం అంటే కంప్లీట్గా మెట్లనే ఉండవు. మనం తిరుపతిలో శ్రీవారి పాదాల మీదుగా పైన ఏడుకొండల దగ్గరికి వెళ్ళేటప్పుడుకి మనకి ఒక రూట్ అనేది ఉంటుంది కదా, అంటే కొంచెం దూరం మెట్లు, కొంచెం దూరం ఫ్లాట్ సర్ఫేస్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి. సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఈ మెట్ల మార్గం మీద నుంచి వెళ్తేనే మనకి శరంగుత్తి అనే ప్లేస్ మనకు కల్పిస్తుందండి. ఓకే, ఇంకొక రూట్ ఏదైతే ఉందో అది ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందండి. అంటే మెట్ల మార్గం కన్నా ఆ దూరం కొంచెం దూరంగా ఉంటుంది ఆ రూటు. కాకపోతే ఆ రూట్ అనేది ఏంటంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అంటే పైన సన్నిధానానికి సంబంధించిన వస్తువులు కానీ, ప్రసాదాలు కానీ, వీటన్నిటి కోసం, అంటే ఇంకేమైనా లగేజ్ రిలేటెడ్ ఆ పర్పస్ కోసం మాత్రమే ఆ రూట్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రూట్లో ఫారెస్ట్ వెహికల్స్ కూడా తిరుగుతాయండి. ఈ రూట్ అనేది మార్నింగ్ టైం మాత్రం ఓకే కానీ బట్ నైట్ టైం ఈ రూట్ అనేది కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఈ రూట్లో అడవి పందులు, నక్కలు, ఏనుగులు లాంటి క్రూర జంతువులు చాలా తిరుగుతాయి. సో నైట్ టైం ఈ రూట్ సేఫ్ కాదని నేను అంటాను. అండ్ ఇక్కడ నడవలేని వాళ్ళ కోసం డోలీ అవైలబిలిటీ కూడా ఉంటుందండి. అంటే డోలీ అంటే ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఒక కుర్చీలో కూర్చోపెట్టుకొని నలుగురు మోసుకుంటూ సన్నిధానం వరకు తీసుకొని వెళ్తారండి. దీన్నే డోలీ అని అంటారు. సో ఇదంతా మనకి చెకింగ్ పాయింట్ దగ్గర నుంచి డోలీ ఫెసిలిటీ అనేది ఉంటుందండి. అంటే ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ వెయిట్ని బట్టి వాళ్ళు ఛార్జ్ అనేది అడుగుతారు. అప్రాక్సిమేట్ 4,000 నుంచి 6,000 మధ్యలో ఉంటుందండి. సో డోలీ ఫెసిలిటీ అనేది నడవలేని వాళ్ళ కోసం అందుబాటులో ఉంటుంది. ఫైనల్గా మనం సన్నిధానం యొక్క మెయిన్ ఎంట్రన్స్ అంటే క్యూ లైన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చామండి. ఇక్కడే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. అంటే దారి పొడుగున చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చే భక్తులకి కాళ్ళ నొప్పులు ఇట్లా వస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది ఉంటుంది. అంటే దారి పొడుగున చిన్న చిన్న ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చే చిన్న చిన్న స్టాల్స్ లాంటివి కూడా ఉంటాయి. వీటితో పాటుగా యూకలిప్టస్ ఆయిల్ ఇవన్నీ మనకి ఫ్రీగా ఇస్తారండి. సో ఇదంతా ఫ్రీ ఫెసిలిటీ అనమాట, ఫ్రీ సర్వీస్ అనమాట. ఫైనల్గా ఈ క్యూ లైన్ దాటుకొని మనం సన్నిధానంలో ఉన్న ప్రధాన ఆలయం దగ్గరికి వస్తే మనకి 18 మెట్లు మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ఈ 18 మెట్లు చాలా స్పెషల్ అండి. ఎంత స్పెషల్ అంటే ఈ 18 మెట్లలో ఉన్న మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు అనుగుణంగా, అంటే మిగిలిన 8 మెట్లు ఏవైతే ఉన్నాయో అవి అష్టరాగాలుగా, అండ్ ఆ తర్వాత 3 మెట్లు త్రిగుణాలుగా, అండ్ మిగతా 2 మెట్లు ఏవైతే ఉన్నాయో విద్య అవిద్యగా, ఇట్లా ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఆ 18 మెట్ల గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మెట్టు అనేది కామము, 2వ మెట్టు అనేది క్రోధము, 3వ మెట్టు అనేది లోభము, 4వ మెట్టు అనేది మోహము, 5వ మెట్టు అనేది మదము, 6వ మెట్టు అనేది మాత్సర్యము, 7వ మెట్టు అనేది దంభం, 8వ మెట్టు అనేది అహంకారము, 9వ మెట్టు అనేది నేత్రములు, 10వ మెట్టు అనేది చెవులు, 11వ మెట్టు నాసిక, 12వ మెట్టు జిహ్వ, 13వ మెట్టు స్పర్శ, 14వ మెట్టు సత్యం, 15వ మెట్టు తాపసం, 16వ మెట్టు రాజసం, 17వ మెట్టు విద్య, 18వ మెట్టు అవిద్య. ఇట్లా మనకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుందండి. ఇవి అన్నీ వదిలి స్వామిని మనం
సంపూర్ణంగా దర్శనం చేసుకోవడం కోసమే ఏర్పాటు చేసిన ఈ 18 మెట్లకి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత ఈ విధంగా ఉంటుందండి. ఈ 18 మెట్లకి 18 దేవతామూర్తులు అనే వాళ్ళు ఉంటారండి. అండ్ ఇంకోటి ఏంటంటే అయ్యప్ప స్వామి కన్యస్వామి దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ అట్లా వేసుకుంటూ వస్తారు కదా మాల అనేది. ఫస్ట్ టైం వేసుకున్న స్వామిని కన్యస్వామి అని, రెండవసారి వేసుకున్న స్వామిని కత్తిస్వామి అని, ఇలా వరుసగా మూడోసారి గంటస్వామి, గదాస్వామి, విల్లుస్వామి, జ్యోతిస్వామి, సూర్యస్వామి, చంద్రస్వామి, వేలుస్వామి, విష్ణుచక్ర స్వామి, శంకాధర స్వామి, నాగభరణ స్వామి, శ్రీహరి స్వామి, పద్మస్వామి, త్రిశూల స్వామి, శ్రీ శబరిగిరి స్వామి, ఓంకార స్వామి, నారికేళ స్వామి అని ఇట్లా 18 స్వాములని 18 రకాలుగా పిలుస్తారండి. ఈ 18వ సారి ఎప్పుడైతే అవుతుందో ఆ 18వ సారి యాత్ర పూర్తి చేసుకున్న స్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రదేశంలో ఒక కొబ్బరి చెట్టు అనేది వచ్చి నాటుతారండి. ఆ కొబ్బరి చెట్టు ఎక్కడ నాటాలి అంటే ఇక్కడే మనకి భస్మకులం అనే ఒక ప్రదేశం ఉంటుందండి. ఆ భస్మకులం దగ్గర ఈ కొబ్బరి చెట్టు అనేది నాటుతారు. 18వ సారి పూర్తయిన తర్వాత మళ్ళీ కన్యస్వామి కిందే లెక్క అవుతుందండి. ఇరుముడిలో మొత్తం 3 కొబ్బరికాయలు ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ కొబ్బరికాయ పంబా గణపతి దగ్గర కొట్టాలండి. అండ్ రెండో కొబ్బరికాయ ఎక్కడంటే ఇక్కడ 18 మెట్లు ఎక్కే దగ్గర కొట్టాలి. అండ్ మూడో కొబ్బరికాయ ఎక్కడైతే కొట్టాలి అంటే ఇప్పుడు మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్నే మాలికాపురత్తమ్మ టెంపుల్ అని అంటారండి. ఇక్కడ ఈ టెంపుల్లో ఆ కొబ్బరికాయ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ టెంపుల్లో ఏంటంటే మనం కొబ్బరికాయ అనేది కొట్టకూడదండి. ఇట్లా గుడి చుట్టూ 3 సార్లు మనం తెచ్చుకున్న కొబ్బరికాయ అనేది 3 సార్లు ఈ గుడి చుట్టూ తిప్పి ఒక మూలన ఈ కొబ్బరికాయ అనేది వదిలేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది మాలికాపురత్తమ్మ దేవి టెంపుల్. ఈ మాలికాపురత్తమ్మ దేవి ఆలయం వెనకనే కొంతమంది జ్యోతిష్యులు డప్పు కొడుతూ వాళ్ళకి అంటే కేరళ సంబంధించిన మలయాళీ జ్యోతిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ జ్యోతిష్యం అది చెప్తూ ఉంటారండి. సో తెలుగు వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళు చెప్పే మాటలు కానీ ఏవి అర్థం కావు. బట్ పిలుస్తారు మనల్ని, మనకి తోచినంత దక్షిణ వాళ్ళకి ఇచ్చి వస్తే మంచిది అని నా అభిప్రాయం. సో ఫైనల్గా అయ్యప్ప స్వామి దర్శనం మరియు మాలికాపురత్తమ్మ దేవి దర్శనం అయిపోయిన తర్వాత గురుస్వామి మన ఇరుముడిలో ఉన్న నేతికాయలన్నిటినీ పగలకొట్టి ఆ నేతికాయల్లో ఉన్న నేతినంతా ఒక యూస్ చేయని పాత్రలు ఏవైతే ఉంటాయో, లైక్ ఇక్కడ శబరిమలై సన్నిధానంలోనే కొన్ని స్టీల్ టిఫిన్స్ ఆర్ అల్యూమినియం టిఫిన్స్ ఇట్లా కొన్ని వాడని కొత్త వెజల్స్ ఉంటాయి. వాటిల్లో తీసుకొని ఈ అయ్యప్ప స్వామి నేతికాయలలోంచి వచ్చిన నెయ్యినంతని ఆ వెజల్స్లో పోసి నెయ్యాభిషేకం కోసం పంపిస్తారు. అప్పుడు ఆ నెయ్యాభిషేకం లైన్లో మనం వెళ్ళి ఆ నెయ్యిని గర్భగుడిలో ఉన్న అయ్యప్ప స్వామి మీద ఆ నెయ్యిని పోసి, అంటే నెయ్యాభిషేకం చేసి కొంత నెయ్యిని స్వామి మీద పోసి మిగిలిన కొంత నెయ్యిని మనకి ప్రసాదంగా ఇస్తారు. నెయ్యాభిషేకం నుంచి తీసుకొని వచ్చిన అభిషేకపు నెయ్యిని గురుస్వామి తమ వెంట వచ్చిన బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఆ అయ్యప్ప స్వాములందరికీ సమానంగా ఒక చిన్న కొత్త వెజల్స్ ఏవైతే ఉంటాయో, అంటే చిన్న స్టీల్ గిన్నెలు లేదా బౌల్స్ లాంటివి ఉంటాయి, వాటిలో ఈక్వల్గా ఆ నెయ్యిని వేసి అందరూ అయ్యప్ప స్వామి భక్తులకి ఇస్తారు. అవి మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవి పూజ గదిలో ఉంచి ఎప్పుడన్నా అభిషేకం లాంటి వాటి కోసం ఆ నెయ్యిని యూజ్ చేయాలి. అయ్యప్ప భక్తులకి 18 మెట్ల మీద నుంచి ఎలా అయితే సన్నిధానంలో ఉన్న గర్భగుడిలో ఉన్న అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి క్యూ లైన్ ఎలాగైతే ఉంటుందో, మాల లేకుండా సివిల్లో వచ్చిన స్వాములకు కూడా 18 మెట్ల పక్క నుంచి ఒక క్యూ లైన్ అనేది ఉంటుంది. ఈ క్యూ లైన్లో కేవలం మాల లేని భక్తులు మాత్రమే వెళ్ళాలి. బట్ మాల లేని భక్తులు 18 మెట్లు ఎక్కటానికి అనర్హులు. వాళ్ళని 18 మెట్లు ఎక్కనివ్వరు. ఒకవేళ తెలియకుండా ఎక్కినా కూడా అది పాపం. సో దయచేసి ఇలాంటి తప్పు మీరు ఎవరు చేయొద్దు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఈ సన్నిధానంలో కూడా భక్తుల కోసం కొన్ని లిమిటెడ్ రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ రూమ్స్ మనం బుక్ చేసుకోవాలి అంటే ఇందాక నేను మీకు ఒక వెబ్సైట్ ఇచ్చాను కదా, వర్చువల్ క్యూ టికెట్స్ బుక్ చేసుకునే వెబ్సైట్. సో అదే వెబ్సైట్లో మీరు
అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ లిమిటెడ్ రూమ్స్ మాత్రమే ఉంటాయి. ఇవి ఎర్లీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వామి వాహనం పులి అని చాలామంది భ్రమపడతారు. కానీ అయ్యప్ప స్వామి వాహనం పులి కాదండి. అయ్యప్ప స్వామి వారి వాహనం వాజీ అని పిలువబడే ఒక గుర్రం. ఈ గుర్రాన్ని మొదటిసారి అయ్యప్ప స్వామి తన తల్లి అడిగిన పాలు కోసం అడవికి వెళ్ళినప్పుడు పందలరాజు ఈ గుర్రాన్ని అయ్యప్ప స్వామికి ఇస్తాడు. ఈ గుర్రం పేరు వాజీ అండి. ఇది అయ్యప్ప స్వామి వారి వాహనం. మనకి సన్నిధానంలో ఉన్న ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం మీద ఈ వాజీ వాహనం యొక్క విగ్రహం ఉంటుంది. అంటే గర్భగుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న ధ్వజస్తంభం మీద ఒక గుర్రం విగ్రహం ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఆలయం ఎప్పుడు తెరుస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ట్రావెన్కోర్ గవర్నమెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ క్యాలెండర్ ప్రకారం మనం ఈ టెంపుల్ని దర్శించవచ్చు. ఇప్పటి వరకు నా వీడియోని చాలా ఓపిక్గా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.